ఏళ్లు ఎందరో వంశస్థుల నిరంతర కృషి అనంతరం భీమవరం మావుళ్ళమ్మ ఆలయం సర్వాంగ సుందరంగా అత్యంత ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో నిత్యం సందడిగా కనిపిస్తోంది. బంగారు వెండి నగల శోభతో భక్తులను ఆకర్షించే మావుళ్ళమ్మకు ప్రతినిత్యం పూజలన్నీ శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. భీమవరం మావుళ్ళమ్మ క్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా గౌతమ బుద్ధుని, రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, చీరలు వంటి వాటి ద్వారా ప్రతి ఏటా 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అమ్మవారికి ఆభరణాల రూపంలో 120 కిలోల బంగారం, 300 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి 16 కిలోల బంగారంతో త్రిశూలం, ఢమరుకం తయారు చేశారు. ప్రస్తుతం అమ్మవారికి బంగారు కిరీటం, త్రిశూలము ఉన్నాయి. ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండడం, ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడం దేశంలో మరెక్కడా లేదని, అదే ఈ ఆలయ విశిష్టత అని స్థానికులు మురిసిపోతుంటారు. భీమవరం ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. ప్రతిరోజు 5 గంటల నుంచి అమ్మవారికి పూజలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటల వరకు ప్రజలను దర్శనానికి అనుమతిస్తారు. ప్రతిరోజు వేలాది మంది దర్శనానికి విచ్చేసిన శుక్రవారం వేళ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ప్రతిరోజు అమ్మవారికి సహస్రనామ పూజతో పాటు కుంకుమార్చన చేస్తారు. ఉదయం, సాయంత్రం 6 గంటల సమయంలో అమ్మవారికి పంచహారతులతో పూజ నిర్వహిస్తారు. భీమవరం మావుళ్ళమ్మ పూజల్లో చండీ హోమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి అమావాస్య, పౌర్ణమిలకు చండీ హోమం ఘనంగా జరుగుతుంది. ఇక అమ్మవారికి సమర్పించే నైవేద్యం కూడా విభిన్నంగా ఉంటుంది. ఉదయం పంచహారతుల తరువాత అమ్మవారికి బాలభోగం సమర్పిస్తారు. బాలభోగంలో క్షీరాన్నం, దధ్యోజనం నివేదిస్తారు. మధ్యాహ్నం అన్నంతో పాటు 3 రకాల కూరలు, పప్పులతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. రాత్రి పూట కూడా నైవేద్యం ఇదే రకంగా ఉంటుంది. సాయంత్రం వేళ పులిహోర, దధ్యోజనం, శనగలు, కొన్నిసార్లు ప్రత్యేక వంటకాలను సైతం నివేదిస్తారు. భక్తులకు ప్రతిరోజు పులిహోరను ప్రసాదంగా అందిస్తారు. మా తల్లి మావుళ్ళమ్మ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.